హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, మనం లాస్ట్ వీడియోలో కూడా మిస్సింగ్ క్యారెక్టర్స్ చూసాం. సో ఓకే, ఇందులో కూడా మనం సేమ్ టాపిక్ చూద్దాం, బట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, మనకి 2 డయాగ్రామ్స్ ఇచ్చాడు అండ్ థర్డ్ డయాగ్రామ్లో వచ్చి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇందులోని ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో చూడండి, 4, 9, 6. ఓకే, 9, 16, 12, 16 క్వశ్చన్ మార్క్ 20. సో ఇప్పుడు ఈ మూడిట్లో ఏ ఒక రెండుని యూజ్ చేసి మూడో దాన్ని తీసుకొని వస్తారు ఎప్పుడు కూడా. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు ఎప్పుడు కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఇలా 4, 9, 16 అంటే స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ కనిపిస్తున్నాయి అనుకోండి మనకి, అంటే 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 ఇలా స్క్వేర్స్ కనిపిస్తున్నాయి అనుకోండి క్వశ్చన్లో, ఫస్ట్ వాటిని చూడాలి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది వస్తే ఓకే, లేదంటే తర్వాత క్యూబ్స్ ఏమైనా కనిపిస్తే క్యూబ్స్ మీద, ఒకవేళ అవి కనిపించకపోతే అప్పుడు ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇలా అన్నీ చేసుకుంటూ పోతే అప్పుడు లాస్ట్కి ఏదో ఒకటి సొల్యూషన్ వస్తుంది. సో మనకి ఫస్ట్ క్వశ్చన్లో మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి 4, 9, 9, 16, 16. ఇక్కడ కింద మాత్రం 6, 12, 20, కిందవి మాత్రం స్క్వేర్స్ కాదు, కానీ పైవన్నీ స్క్వేర్సే ఉన్నాయి. సో స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి వాటికి అర్జెంట్గా ఫస్ట్ మనం స్క్వేర్ రూట్స్ చేసి చూడాలన్నమాట. సో 4 స్క్వేర్ రూట్ ఎంత? 2. 9 స్క్వేర్ రూట్ ఎంత? 3. 9కి ఎంత? 3. 16కి 4. 16కి 4. ఓకే, సో ఇక్కడ చూడండి 2, 3, ఇక్కడ మనకి 6 వచ్చింది. సో 2 into 3 6. సో ఓకే, 2 into 3 చేశారు అంటే స్క్వేర్ రూట్ చేసి రెండింటిని మల్టిప్లై చేశారు. ఓకే, 3 into 4 12. ఎస్, సరిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? 4 into ఎంత చేస్తే 20 వస్తుంది? 4 into 5 చేస్తే 20 వస్తుంది. సో క్వశ్చన్ మార్క్లో ఏం రావాలి ఇక్కడ మనకి? 25 వస్తే దాని స్క్వేర్ రూట్ 5 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? 25. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 2 ఉంది, 4, 20, 3, 9, 90, 1, 7 క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, 2, 4, 20. సో ఈ మూడిట్లోని ఏ ఒక రెండు యూజ్ చేసుకొని మూడోది వస్తుంది. ఓకే, మోస్ట్లీ ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి ఇలా మనకి డయాగ్రామ్లో కిందన ఇది ఇచ్చారు కాబట్టి మోస్ట్లీ దీన్ని తీసుకొని రావడానికి ట్రై చేయాలి ఎప్పుడు కూడా. ఇది ఒకవేళ ఈ రెండింటి నుంచి ఇది వస్తుందేమో ఒకసారి ట్రై చేయాలి ఫస్ట్, లేకపోతే ఈ రెండింటి నుంచి ఇది, లేదంటే ఈ రెండింటి నుంచి ఇది. ఓకే, సో డయాగ్రామ్ మనకి ఇలాగ ఇది సింగిల్గా ఇచ్చినట్టు ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం ఈ రెండింటి నుంచి ట్రై చేసి దీన్ని తీసుకొని రావడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. 2 into 4 8, కానీ ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఓకే, సో ఇంకేమైనా ఆలోచిస్తే మనకి ఇప్పుడు 20 కావాలి. సో ఒకసారి 20 కావాలి కాబట్టి ఒకసారి బాగా నెంబర్స్ని చూస్తే మనం 2 ఉంది, 4 ఉంది. ఒకసారి స్క్వేర్స్ చేసి చూస్తే 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16. చూడండి, 16 + 4 20. సో మనం అన్ని పాసిబిలిటీస్ని చూడాలన్నమాట ఇప్పుడు కూడా. సో 4 స్క్వేర్ 16, 2 స్క్వేర్ 4, 16 + 4 20. ఓకే, 20 వచ్చింది. సో ఇది కూడా చూద్దాం, ఇది కూడా సరిపోతే అప్పుడు ఓకే, ఇదే రూల్ ఫాలో అవుతుందని అర్థం అనమాట. 3 స్క్వేర్ 9, 9 స్క్వేర్ 81, 9 + 81 90. ఓకే, సరిపోయింది. సో 1 స్క్వేర్ 1, 7 స్క్వేర్ 49. సో 1 + 49 50. సో ఆన్సర్ ఏంటి? 50. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 4, 3, 144, 11, 9, 9801, 15, 6 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనం ఆటోమేటిక్ ముందే చెప్పాను, స్క్వేర్స్ కానీ ఏమైనా కనిపిస్తే మాత్రం ఫస్ట్ అది చూడాలని. సో ఇక్కడ 144 ఏంటి? 12 స్క్వేర్. మనకు తెలుసు 144 ఏంటి? 12 స్క్వేర్. సో ఇక్కడ చూడండి 12 వచ్చింది మనకి ఇక్కడ, అంటే 4 into 3 12. రైట్, సరిపోయింది. 4 into 3 12. సో 4 into 3 చేసి 12 వచ్చిన దాన్ని స్క్వేర్ చేస్తున్నారు. సో 11 into 9 99, 99 స్క్వేర్ 9801. నేను చెప్పిన షార్ట్ కట్స్ కానీ చూసుంటే మీరు ఖచ్చితంగా 99 స్క్వేర్ వెంటనే చేసేయచ్చు. 9801 మీకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనం? యాడ్ చేస్తున్నారు. సారీ, ఇది 10. సారీ, ఓకే, 4 into 3. ఓకే, 11 into 9 99 సరిపోయింది. 11 into 9 99, 99 స్క్వేర్ 9801. సో అలాగే 15 into 6 వేయాలి ఇప్పుడు. 15 into 6 90, 90 స్క్వేర్
8100. ఓకే, సో 8100 ఈజ్ ది ఆన్సర్. ఓకే, ఏం చేస్తున్నాడు, 4 into 3 చేశాడు 12 స్క్వేర్ చేశాడు, 11 into 9 99 99 స్క్వేర్ 9801. సో నేను చెప్పాను కొన్ని షార్ట్ కట్స్, టాప్ 25 షార్ట్ కట్స్ అని. ఆ షార్ట్ కట్స్ చూస్తే మీకు ఖచ్చితంగా 99 స్క్వేర్ అవి చాలా సింపుల్గా మల్టిప్లికేషన్ చేయడం ఎలా అని కూడా షార్ట్ కట్స్ చెప్పాను. సో తప్పకుండా ఆ వీడియో చూడండి చూడకపోతే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడండి, 93 27 63 3 79 38 37 4 67 16 42 క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇలా తీసుకొచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 63 27 ఉంది, 6 + 2 8. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే కొంచెం దీనికి దగ్గరలోకి వస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. 63 + 27, 60 + 20 80, 7 + 3 10, 80 + 10 90 వస్తుంది. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 90 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది, 93 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది. సో ఓకే, సో 90 + 3 93. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో కూడా చూద్దాం అవుతుందో లేదో. 38 + 37, 38 + 37 ఎంత, 30 + 30 60, 8 + 7 15 అంటే 75, 75 + 4 79. ఎస్, సో ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఈ 4th వస్తుంది. సో ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏం రావాలి, ఇది రావాలి. 16 + 42 ఎంత, 42 + 6 48 + 10 58. 58కి ఎంత యాడ్ చేస్తే 67 వస్తుంది, 9 యాడ్ చేస్తే 67 వస్తుంది. సో ఆన్సర్ ఏంటి, 9. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, 3 4 5 5 12 13 క్వశ్చన్ మార్క్ 15 17. ఇది మనకు చూసిన వెంటనే మనం ఏం చెప్పాలి, పైథాగరస్ థీరం ఇక్కడ అప్లై అవుతుందని చెప్పాలి. ఎందుకంటే 3 4 5 చూసిన వెంటనే మనకు అర్థం అయిపోవాలి. సో ఏంటి, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 9 + 16 25. సో స్క్వేర్ చేసి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి హైపోటెన్యూస్ లో ఉన్న స్క్వేర్ వస్తుంది. సో 5 స్క్వేర్ 25, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169. సో 25 + 144 169 అనమాట. సో పైథాగరస్ థీరం తెలిసిందే అందరికి. సో పైథాగరస్ థీరం అప్లై చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ + సైడ్ స్క్వేర్. సో అదే ఫార్ములా. సో 17 స్క్వేర్ 289, 15 స్క్వేర్ 225. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది రావాలి మనకు. అప్పుడు అక్కడ ఎంత ఉండాలి, 4 + 5 9, 8 - 2 6, 64 ఉండాలి. 64 ఉండాలంటే 64 స్క్వేర్ చేశాక 64 వస్తుంది. అంటే ఇక్కడ ఏం ఉండాలి, 8 ఉండాలన్నమాట. ఓకే, 8 ఉంటే అప్పుడు అది 64 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, 8. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 9 16 3 4 49 2 3 క్వశ్చన్ మార్క్ 1 5. ఓకే ఓకే, మీరు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ట్రై చేసి, ఇప్పుడు ఆప్షన్స్ కూడా లేవు, లాస్ట్ వీడియోలో బాగానే ఇచ్చారు రెస్పాన్స్. తప్పకుండా ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎవరు సాల్వ్ చేస్తారో చూద్దాం. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది క్వశ్చన్, ఆప్షన్స్ కూడా లేవు కాబట్టి ట్రై చేయండి అండ్ తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఓకే ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.